Hi guys, welcome back to my new video and good morning. So ee roju vachesi day 3 in Vasco da Gama. Night nenu Goa nunchi Panaji lo bus kochi బస్సులో వచ్చి పనాజీ నుంచి వాస్కో డి గామా రైల్వే స్టేషన్ దగ్గరికి ఇంకో బస్సులో వచ్చానమాట. నాకు ఆల్మోస్ట్ ఒక 48 కిలోమీటర్స్ 1 hour 40 minutes పడింది. ఇప్పుడే ప్రజెంట్ అయితే నేను రూమ్లో ఉన్నా. నైట్ నేను రూమ్ చెక్ ఇన్ అయిపోయాను అనమాట. ఇట్లా చూడండి రూమ్. సారీ, వాటర్ బాటిల్ ఇచ్చారు, సబ్బు అవన్నీ ఇచ్చారు, ఏసీ రూమ్ అనమాట. నాకు తక్కువలోనే పడింది, 1000లో పడింది. బార్గెన్ చేస్తే 1000లో పడింది. 2000 అన్నాడు. బార్గెన్ చేస్తే 1000 లోపు పడింది అనమాట. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నా. సో రైల్వే స్టేషన్ ఎక్కడ అంటే మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి రైల్వే స్టేషన్, వాస్కో డి గామా రైల్వే స్టేషన్. అక్కడ నా ట్రైన్ పార్క్ చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది వాస్కో డి గామా సెంటర్. చూసారు కదా రైల్వే స్టేషన్. ఇది మరి రైల్వే స్టేషన్. నా ట్రైన్ డిపార్చర్ టైం వచ్చేసి 6:30. ట్రైన్ వచ్చేసి 18048. 18048 6:30కి డిపార్చరు. ఇదిగోండి 6:30కి డిపార్చర్. టైం వచ్చేసి 6:04 అయిందనమాట. సో ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో కాఫీ కానీ ఇడ్లీలు ఏమైనా తినేసి వెంటనే లోపలికి వెళ్ళిపోతా. ఎంతో టైం లేదు, ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయాలన్న టైంకి తొందరగా తినేసి వెళ్ళాలి. సో మనం ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్దాం. వెళ్ళి అక్కడ మొత్తం చూసేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. ఎక్కడ అంటే క్యాసిల్ రాక్ దగ్గరలో దూద్ సాగర్ ఫాల్స్ ఉంది కదా, అంత పెద్దగా లేదని చెప్తున్నారు చాలా మా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను రాత్రి గోవాకి వచ్చారు ఇంకో కొంతమంది మా వాళ్ళు అంటున్నారు క్యాసిల్ రాక్ దూద్ సాగర్ ఫాల్స్ పెద్దగా లేదు, చాలా తక్కువ వాటర్ వస్తున్నాయి. అయినా పర్లేదు, ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, తక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు. సో చూడడానికే కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం, స్టేషన్కి వెళ్ళిపోయి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. వాస్కో డి గామా రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అండి ఇది. నేనుండే హోటల్ ఇది అనమాట. ఇదైతే పర్ఫెక్ట్ సూపర్గా ఉంది హోటల్, బడ్జెట్ ఫ్రెండ్లీ. బార్గెన్ చేస్తే ఇంకా తక్కువకి వస్తుంది మనకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము, రైల్వే స్టేషన్కి వచ్చాము. అది కూడా మా బండి 18048 వాస్కో డి గామా టు షాలిమార్. 18048 వాస్కో డి గామా టు షాలిమార్ ఎక్స్ప్రెస్. మన ఏసీ కోచ్ అయితే E1 అనమాట. మనది టికెట్ వచ్చేసి వెయిట్ లిస్ట్ 1 నుంచి RAC 1కి వెళ్ళింది. నిన్న రాత్రి 8 o'clockకి నా టికెట్ కన్ఫర్మ్ అయిందనమాట. మీరు వాస్కో డి గామాకి రావాలి అనుకుంటే 18047 ట్రైన్ నెంబర్, మీరు విజయవాడ నుంచి అయితే 18047 ట్రైన్ నెంబర్ అది పట్టుకుని వాస్కో డి గామా దాకా రావచ్చు. ఇక్కడి నుంచి గోవాకి 48 kilometers అనమాట. క్యాలంగట్ అంటే గోవానే ఇది యాక్చువల్లీ. క్యాలంగట్ వరకు 48 kilometers అనమాట. మనకి ఈ బండి టోటల్ స్లీపర్ 10 ఉంటాయి. స్లీపర్స్ 10 ఉన్నాయి. జనరల్ కోచెస్ అయితే మనకి 2 ఉంటాయి అన్నమాట. ఒకటి లాస్ట్ స్లీపర్ కోచ్ లాస్ట్లో ఒకటి, ఫ్రంట్లో ఒకటి అనమాట. ఇది ఇంతో లాస్ట్. ఆ కోచెస్ వచ్చేసి స్లిప్ కోచెస్. అది మనకి గుంతకల్ దగ్గర ఈ కోచెస్ విడదీసేసి ఇది కాశీగూడ బండికి అటాచ్ చేసేస్తారు. ఇది స్లిప్ కోచెస్ AV1 AV2 అది SV1 ఉన్నాయి, ఇవే ఉన్నాయి అన్నమాట. ఇది స్లిప్ కోచెస్ అనమాట. మన కోచ్ వచ్చేసి ఫ్రంట్లో ఉంది.
చలో వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 6:11 అయింది. జనరల్ చూడండి ఎలా ఉన్నారు, చాలా కిటకిటలాడిపోతుంది ఇక్కడ. పొద్దున్న 6:30కి బయలుదేరి రేపు సామలకోటకి పొద్దున్న 6:15, 6:30 అలాగా వస్తుందన్నమాట. మనకు డిలే అయితే విజయవాడ నుంచి డిలే ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ డిలేనే ఉండొచ్చు. ఇప్పుడు 6:30 స్టార్ట్ అయితే విజయవాడకి వచ్చేటప్పటికి మార్నింగ్ 1 o'clock 1:30 అవ్వచ్చు. అర్ధరాత్రి 1:30 అయిపోయింది. 1:30 అయ్యి సామలకోటకి వచ్చేటప్పటికి 5:30, 6 అవుతుంది. బట్ చూడాలి, గుంటూరు డివిజన్ వాళ్ళు విజయవాడ డివిజన్ వాళ్ళు ఏ టైంకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో తెలియదు కదా. ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా టైంకి రన్ అయితే ప్రశాంతంగా నేను ఆఫీస్కి వెళ్తాను. లేదంటే కంగారుగా వెళ్ళాల్సి వస్తుంది ఆఫీస్కి. అదిగోండి మన కోచ్ అక్కడే ఉంది, A1. కాఫీ కావాలంటే మనం కాఫీ తీసుకోవచ్చు. గోవా ఎక్స్ప్రెస్ వచ్చి 12780 గోవా ఎక్స్ప్రెస్. ఇది మార్నింగ్ 7:15కి స్టార్ట్ అవుతుంది. 12780 థర్డ్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. డైరెక్ట్గా మన కోచ్కి వెళ్ళిపోదాం. (1804) వచ్చేసి షాలిమార్ నుంచి వాసుడిగమ. 18048 వచ్చేసి వాసుడిగమ టు షాలిమార్. పల్లీలు కాదు, పల్లీలు కాదు, వేరుశనగలు. సారీ, వేరుశనగలు కూడా కాదు, శనగలు అంటారు కదండి, చిన్నగా ఉంటాయి, నానబెడతారు కదా ఆ శనగలు అనమాట. నాకంత ఐడియా లేదు. స్మెల్ అయితే మాత్రం శనగల్లానే ఉన్నాయి. వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో అందుకే ఇప్పుడే తెల్లారుతున్నాయి. క్లౌడ్స్ కూడా బాగానే ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం దగ్గర నుంచి నిన్న సాయంత్రం వరకు మామూలు ఎండ కాదండి, కానీ చలి మాత్రం గట్టిగా పట్టింది, చాలా గట్టిగా పట్టింది చలి. వింటర్ సీజన్ కదా, మాన్సూన్ సీజన్ అయిపోయింది యాక్చువల్లీ, కానీ వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చలి పుట్టేసింది అనమాట. ఇక్కడతో స్లీపర్ కోచ్లు అయిపోయాయి. మనకు అక్కడి నుంచి 3 tier కోచెస్, 2 tier 3 tier 3 వచ్చి 2 tier 1 వస్తుంది అనమాట. 3 tier 4, 2 tier 1, స్లీపర్లు 10, 2 జనరల్ కోచెస్. ఈ బండికి స్లిప్ కోచెస్ ఆల్రెడీ చూపించాం కదా మీకు స్టార్టింగ్లో, అది స్లిప్ కోచెస్. ఇది 3 tier కోచ్ అనమాట. ఉత్కృష్ కోచ్లో ఉన్నాయన్నమాట ఇవి. చల్లేస్తుంది, చాలా గట్టిగా చల్లగా ఉంది. గట్టిగా వేసాడు ఏసీ, దంచి కొడుతున్నాడు అన్నమాట ఏసీ. మన సీట్ వచ్చేసి A128 అప్పర్ బర్త్. మన బర్త్కి ఎప్పుడు అప్పర్ బర్త్ వస్తుంది, ఒక్కసారి కూడా లోవర్ బర్త్ రాదు. వచ్చినా ఎవరో ఒకళ్ళు వచ్చి లోవర్ బర్త్ కావాలి, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నా చేతులు నొప్పులు ఉన్నాయి, కళ్ళు నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పులు ఉన్నాయని చెప్పేసి లోవర్ బర్త్లు తీసేసుకుంటారు. రాక లోవర్ బర్త్ వస్తే లోవర్ బర్త్ లాగేసుకుంటున్నారు వీళ్ళు. ఏమనాలండి వీళ్ళని, ఏమనలేం కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:25 ఉంది. ఇదండి మన కోచ్. ఇది మన సీట్ ఇటు సైడ్ ఉంది పై.
25 to 30. ఇదే మన సీట్ సైడ్. ఇది A1, ఒక్కటే A1 ఉంది. జనరల్ కోచ్ ఒకటి ఉంది, లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ కోచ్ ఒకటి ఉంది. ఈ మొత్తం ఈ బండి వచ్చేసి లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ ఒకటి, గాడ్ కోచ్ ఒకటి, స్లీపర్లు 10, 12 మొత్తం. 4 3 టైర్ ఏసీలు 16, 1 టైర్ ఏసీ 2 టైర్ ఏసీ ఒకటి, 17 కోచ్ ఉన్నాయన్నమాట మొత్తం మీద. జనరల్ కోచ్ 2 వస్తాయి, దగ్గరగా 19 కోచ్లు. ఇది మనం ఫోటో కూడా తీసాను. ఇది 4016 స్కూటీ. టైం వచ్చేసి 6:20. అయితే కొట్టేశారు. టైం వచ్చేసి 6:30 అయింది. హార్న్ కూడా అంతగా లేదు, గట్టిగా రావాల్సిన హార్న్ అంత కూడా లేదు అన్నమాట. సో మనం డిపార్ట్ అవుతున్నాము. ಅಲ್ಲ ನೀವೇನ ಇದಲ್ಲನೇ ನೀವು ಸ್ಟಾಪಪ್ಪ ನೋಡಿರೋ ಗೊತ್ತಾಗೈತೆ ನೀವು ಬೆಡ್ರೋಲರ್ ಬಿಡ್ತಾರ ಹಂಗೆ ಆಗತ್ತೆ ಮಂಜೆ ಮಗ ಸ್ಟಾಪ್ ನೀವು ಮಾತು ಕೇಳುತ್ತೆ ನೀ ಬೇರೆ ಮಾಡಿದ್ದೇನೆ ಬೇರೆ ಕೊಡಿ వాస్కో డి గామా నుంచి షార్ప్ 6:30కి స్టార్ట్ అయ్యాం మనం. Bye bye Vasco da Gama, see you in the next year.
Mumbai to Madgaon. Chandigarh to Madgaon, Ernakulam Express. कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 1 సో ఈ ట్రైన్ ఇప్పుడు మడగాంలోకి వచ్చింది. మ్యాక్సిమం అందరూ ఇక్కడే ఎక్కుతారు అనమాట. వాస్కోలో ఎక్కరు, అందరూ ఇక్కడే ఎక్కుతారు. చాలామంది మడగాంలో దిగిపోయి అక్కడి నుంచి హోటల్స్లో దిగిపోయి హోటల్స్ నుంచి అక్కడి నుంచి గోవాకి వాటికి వెళ్తారు. ఇదొక బిగ్గెస్ట్ స్టేషన్ అనమాట. చాలామంది ఇక్కడే ఎక్కుతారు. జనాలు చూసారు కదా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనాలు ఉన్నారన్నమాట. ఇప్పుడే మడగాం స్టేషన్కి వచ్చిన హజరత్ నిజాముద్దీన్ నుంచి వాస్కోకి వెళ్ళి LHP ట్రైన్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది చూడండి ఏంటో, వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది టోటల్ 8 కార్ కోచ్. మడగాంలో ఉందన్నమాట ప్రజెంట్. ఇప్పుడు ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు. హార్న్ కొట్టాడు, కొంచెం కదిలించాడు, ఆపేశాడు. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వాలి. ఎస్, మన ట్రైన్ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ నుంచి వాస్కోకి వెళ్తున్న 12780 వాస్కో ఎక్స్ప్రెస్. మానవుడు గట్టిగా కొడుతున్నాడు, స్పీడ్ అసలు చాలా గట్టిగా. ఇది వచ్చేసి గోవా ఎక్స్ప్రెస్. సారీ, వాస్కో కాదు, గోవా ఎక్స్ప్రెస్. ఇది
రైట్. సో ఇప్పుడు దూద్సాగర్ ఫాల్స్ చూశారు కదా, ఆ నీళ్ళు అంతా అలా వస్తుంది. మాన్సూన్ సీజన్లో అయితే, వర్షాకాలంలో అయితే మాత్రం చాలా గట్టిగా వస్తుంది అనమాట. ఆ టైంలో చూడాలి. ఈ మంత్ కూడా వర్షాకాలమే, కాకపోతే ఏం జరిగిందో తెలీదు. క్లైమేట్ ఒక్కొక్కసారి వేడిగా అనిపిస్తుంది కదా, ఒక్కొక్కసారి అలా బిహేవ్ చేస్తుంది. మా చేతిలో ఏం లేదు. సో ఇప్పుడు అయితే క్యాసిల్ రాక్ వచ్చాము. ఇక్కడ లోకోస్ డిటాచ్ చేస్తారు. క్యాసిల్ రాక్ వచ్చేసి కర్ణాటక స్టేట్. అండ్ క్యాసిల్ రాక్ స్టేషన్ చూడండి, అది లోకోస్ అక్కడ ఉంది. ఇదంతా క్యాసిల్ రాక్. ఇది మన కోచ్. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేసి బజ్జుంటా. ఇప్పటికే లేట్ అయిపోయింది. సో పడుకుని మళ్ళీ హుబ్బలి దగ్గరకు వచ్చేటప్పటికి లేచి, హుబ్బలి ఈజ్ యాక్చువల్లీ ప్యారడైస్ ఆఫ్ డబ్ల్యూడి లోకోస్, ఈఎండి లోకోస్కి ప్యారడైస్ అనమాట. సో మేబీ చాలా ఉండొచ్చు అక్కడ. సో హోప్ఫుల్లీ మనం హుబ్బలిలో వీడియో కంటిన్యూ చేద్దాం.
दूधसागर फॉल्स नेक्स्ट है ना? वो साइड आएगा फिर ये साइड आएगा। दिस राइट साइड है? दिस साइड है? दूधसागर दिस साइड। Check this side. I'm not sure about Sonali. Next to Sagar.